మున్సిపాలిటీ తరఫున నుంచి కౌన్సిలర్స్కి అందరికీ నమస్కారం. ఈరోజు మన మహాత్మా జ్యోతిబా ఫులే 200 జయంతి సెలబ్రేషన్లో భాగంగా మా మెదక్ జిల్లా కలెక్టరేట్లో ఈ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము. మనకి మహనీయుడి గురించి చాలామంది మాట్లాడారు ఇప్పటివరకు. వాళ్ళే చేసిన పని గురించి, మనకి విడోస్ వితంతుల గురించి కానీ, అమ్మాయిలకి ఎడ్యుకేషన్ గురించి కానీ, కుల రహిత సమాజం గురించి కానీ చాలా పని చేశారు. వారి సమయంలో అంత ధైర్యంగా వారే చేసిన యాక్షన్స్కి మనం ఈ రోజు వరకు కూడా మనం నివాళులు అర్పిస్తున్నాం. వారు ఎంత కష్టపడి పని చేశారు, దీనికి రిజల్ట్ మనకి ఈరోజు కూడా కనిపిస్తున్నాయి. సో ఒకటే జస్ట్ యాక్చువల్లీ నా నంబర్ వచ్చిన వరకు అందరూ మాట్లాడి అందరూ టైర్డ్ అవుతారు. సో ప్రతిసారి నేను ఆలోచించాల్సి ఉంటుంది, ఎక్కువ మాట్లాడి తక్కువ మాట్లాడాలి. బట్ సరే, ఐ విల్ టేక్ మై 5 minutes. మనకి ఇక్కడ నుంచి ఎవరైనా మాట్లాడుతున్నారు, మనకి ప్రెసిడెంట్స్ ఉండొచ్చు, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉండొచ్చు. మనకి ఎప్పుడైనా పిల్లలు ఉంటే మీ ముందు, దిస్ ఇస్ మై రిక్వెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ, మీరు పిల్లలతో మాట్లాడాలి. మీరు ఎలా మాట్లాడుతున్నారు? ఒక పబ్లిక్ మీటింగ్ లాగా మాట్లాడుతున్నారు. అది పబ్లిక్ మీటింగ్ లేదు. ఇక్కడ చాలా మంది యూత్ ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. వీళ్ళకి ఏం మెసేజ్ పోతుంది? మనం మహనీయుడి గురించి మాట్లాడుతున్నాం. వెదర్ ఆ మెసేజ్ వీళ్ళకి వచ్చిందా లేదా జనరల్గా మనం వీళ్ళకి చెప్తున్నా ఉంచాలి. సో ఎనీ ఆఫ్ ద స్టూడెంట్స్ హు ఆర్ సిట్టింగ్ హియర్ చూస్తాం, 10th అయింది, 12th అయింది, తర్వాత కూడా చూసుకున్నాం. అది కాదు, మీరు 9th 10th తర్వాత మీ లక్ష్యం క్లియర్ ఉండాలి. మీరు డాక్టర్ అవ్వాలా, ఇంజనీర్ అవ్వాలా, మీరు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలా, మీరు ఎమ్మెల్యే అవ్వాలి, ఏదైనా ఉంటే దట్ టార్గెట్ షుడ్ బి క్లియర్. ఆ టార్గెట్ ఉంటేనే మీరు ర్యాలీలో పార్టిసిపేట్ అయ్యారు. ఇవాళ హెల్త్ వారోత్సవాలు 99 days యాక్షన్ ప్లాన్లో భాగంగా అక్కడి నుంచి మన నేను ఇక్కడ రావడం జరిగింది. అది వారు కూడా టైం ఎత్తి రావడం చాలా సంతోషపడడం. అదే చాలా మంది కూడా ఇక్కడ డాక్టర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ అయ్యారు. అది ఇప్పటివరకు అందరూ కూడా చెప్పినట్టే మనకు చేశారని చెప్పినట్టే మాట్లాడారు, అందరూ మాట్లాడారు. మన బాలరాజు గారు కూడా చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. మన బాలరాజు గారు కూడా చాలా వరకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అదే ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే తెలుసు, విద్య లేని వాడు విద్య కష్టం. విద్య వస్తే విజ్ఞానం వస్తుంది, విజ్ఞానం వస్తే వికాసం వస్తుంది, దాంతో పాటు అభివృద్ధి అవుతుంది, అభివృద్ధితో పాటే మనకు వెల్త్ వస్తుంది. ఆ వెల్త్ లేకుండా అనగానే జనజీవనాలు బహుజనులు దే ఆర్ డూయింగ్ వితౌట్ హ్యావింగ్ ఆల్ దిస్ థింగ్స్. అందుకోసమే మన జ్యోతిబా ఫులే గారు ఆ రోజున అంటే 200 సంవత్సరం ఏం జరిగినప్పుడు కూడా 175 సంవత్సరాల క్రితమే దీన్ని గుర్తిరిగి, అప్పుడు విపత్కర పరిస్థితి, ఇలాంటి కాల్స్ లేవు, ఇలాంటి కరెంటు లేదు, ఇలాంటి బట్టలు లేవు, ఇలాంటి నాగరికత లేదు. అటువంటి సందర్భంలోనే అతను నేను విపత్కర పరిస్థితులు ఎదుర్కొని ఒక సిద్ధాంత రూపంగా ఒక చేంజ్ కలుగుతారు. అట్టి చేంజ్ కూడా తన నుంచి స్టార్ట్ చేశారు. దాని నిదర్శనమే మరి వారి యొక్క మహామని వారికే ఉద్యోగం చేసి టీచర్గా ఉపాధ్యాయులు చేసి బాలిక వివాహం లేకుండా మరి మహిళలు కూడా విద్య కావాలని, మరి బహుజనులకు కూడా అన్ని విధాలు కూడా హక్కులు కావాలని మరి దానికోసం పాటుపడాలి. అటువంటి మహనీయుల యొక్క స్ఫూర్తితోటి మరి ఇన్నాళ్ళు మనం తెలుసుకుంటాము. ఆ స్ఫూర్తిని కొనసాగించే దిశగా మనం ప్రయత్నం చేద్దాము. మనం మరొకసారి గుర్తు చేసుకుంటూ ఆ స్ఫూర్తి కొనసాగి తెలియజేసుకుంటూ నాకు అవకాశం నాకు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియదు. ఉత్సవాలు మొత్తం కూడా జరిగే మాసం ఏప్రిల్ మాసం. మరి నాటి ఉత్సవ కమిటీలకు సంబంధించి కూడా మన సంఘం ఏర్పాటు చేసుకున్నాం. ప్రతి కార్యక్రమం బీసీ డెవలప్మెంట్ శాఖకి నడుస్తున్నాం. ప్రతి కార్యక్రమం చేసిన గౌరవనీయులు ముఖ్యతులు మన జిల్లా కలెక్టర్ గౌరవనీయులు సింగ్ గారు, అదేవిధంగా మరొక ముఖ్య అతిథి మన మెదక్ పట్టణ ప్రభా పౌరాలు గౌరవనీయులు మన ఆదిక మేడం గారు చైర్మన్ గారు, అదేవిధంగా రామాయపేట పట్టణ చైర్మన్ గారు, పురప్రముఖ పట్టణ మొదటి పౌరాలు లావణ్య మేడం గారు, అదేవిధంగా వైస్ చైర్మన్ ప్రజాపట్నం రాజేష్ గారు, మరి బీసీ సంఘాల నాయకులు అధ్యక్షులు వేదిక శ్రీకాంత్ గారు, గౌరవ అధ్యక్షులు గంగారాం గారు, కేజీఎస్ అధ్యక్షులు హరీందర్ గారు, మరి సెక్రటరీ రాజ్ కుమార్ గారు, అదేవిధంగా ఆర్డీఓ గారు, మరి బీసీ డెవలప్మెంట్ ఆఫీస్ సంబంధించిన ఇన్ఛార్జ్ గంగా కృష్ణ గారు,
మరి బీసీ సంఘ నాయకులు శేషాచార్య గారు. సమాజం బాగుపడదనే ఉద్దేశంతో ముందుగా తన భార్యకు చదువు చెప్పించి తన ద్వారా సమాజంలో మహిళలను చైతన్యవంతం చేసి మరి ఆ సమయంలో మరి ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలను, ఎన్నో రకమైన ఇబ్బందులు ఎదుర్కొని కూడా సమాజాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్ది వారి యొక్క జీవితాన్ని ప్రజల కోసం అంకితం చేయడం జరిగింది. అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై పూలే. థ్యాంక్ యూ. శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు ఆవిష్కరిస్తూ దివ్యాంగుల సంఘం అధ్యక్షురాలు శ్రీదేవి గారు మన కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఆమె అక్కడ నుండే, మేడం మీకు మైక్ అక్కడికి వస్తుంది కదా, మీరు మాట్లాడండి అక్కడ నుండి ప్లీజ్. అటువంటి వ్యాధి వచ్చి మరణించే ప్రమాదం ఉన్నప్పటికీ కూడా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అటువంటి లోగులకు సేవ చేయడం, బాల్య వివాహాలను నిలుపుదల చేయడానికి, వితంతులకు పునరుద్ధారణ చేయడానికి ముఖ్యంగా నరేంద్ర గారికి మరియు అనిల్ గారికి, ఐశ్వర్య గారికి, అమ్మాయి చరణ్ గారికి మరియు వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, ఇచ్చేసినటువంటి అధికారులకు, ఉన్నతాధికారులకు, పిల్లలకి, పెద్దలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున జ్యోతిబా ఫులే జయంతి సందర్భంగా నమస్సమాంజలి. రాష్ట్ర కార్యదర్శి అలాగే పద్మశాలి సంఘం ఈ విధంగా అన్ని సంఘాలు కూడా కార్యక్రమానికి రావడం జరిగింది. వారికి స్వాగతం తెలియజేస్తూ ఆర్డీఓ రమాదేవి మేడం గారికి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ జ్యోతి ప్రాంగణంలో చేస్తూ ఉన్నారు. దానికి హృదయపూర్వక